నమస్తే భవాని, మీ పేరు? నమస్కారం. మహేష్ భవాని. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి నుంచి. ఎలా జరిగిందండి దర్శనం? దర్శనం చాలా బాగా జరిగింది భవాని. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు ఇక్కడ? ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు భవాని. భవానీలకి ప్రత్యేక దర్శనం అది ఇప్పిస్తున్నారు. ఎటువంటి మధ్యలోని కావాలంటే వాటర్ అని పాలని ఏ అసౌకర్యం లేకుండా అందరికీ బాగా చూస్తున్నారు భవాని. అంటే మీరు రాజమండ్రి అంటే చాలా దూరం నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చారు, మాల కూడా ధరించారు. అసలు మీకు దర్శనం చేసుకున్న తర్వాత ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఇక్కడ పరిస్థితులు చూసి? పరిస్థితులు చాలా సవ్యంగా జరిగాయి భవాని. ఎటువంటి కూడా లోటుపాట్లు లేకుండా అన్ని బాగా చేయించారు. ఎవరికి ఇబ్బంది కూడా కలగకుండా చూసుకున్నారు భవాని. అంటే భవానీలకి ప్రత్యేక దర్శనం కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారా? చేశారు భవాని. భవానీలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు భవాని ఇక్కడంతా. అంటే భవానీ మాల ఎంతో నిష్ఠగా వేసుకుంటారు. గత సంవత్సరంలో కూడా వేశారన్న మీరు? వేసాం భవాని. అప్పుడు మీరు దేవి దర్శనానికి వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉండే ఇక్కడ? అప్పుడు భవాని చాలా ఇబ్బందిగా ఉండేది భవాని. క్యూ లైన్లని కానీ ఇవని కానీ ఏమి ఎవరికి కూడా అసౌకర్యంగా ఉండేవి భవాని. ఇప్పుడు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకుంటున్నారు భవాని. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మారిందంటారా పరిస్థితి ఇక్కడ? మారిందని చెప్తాను భవాని. ఏం చెప్తారండి అసలు ఈ ప్రభుత్వానికి కానీ దుర్గగుడి కమిటీకి కానీ ఒక భవానీగా మీ దర్శనం చేసుకున్న తర్వాత మీ ఫీలింగ్ని వాళ్ళ మీద ఏ విధంగా షేర్ చేస్తారు? అంటే భవాని ఈ పూర్వంతో ప్రభుత్వంతో కాకుండా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా ఈ ప్రభుత్వం అనేది తగిన చర్యలు చూసుకున్నాయని చెప్తాం భవాని. థ్యాంక్ యూ. భవాని, మీ పేరు? తులసిరావు. దర్శనం జరిగిందా మీరు? బాగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి. ఏంటి ఎలా అనిపించింది ఇక్కడ ఏర్పాట్లు అసలు? మునుపటి మీద చూసుకుంటే పోని స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి దర్శనం అయ్యి కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా గవర్నమెంట్ చాలా బాగా సెట్ చేశారు. దేవస్థానంలో కూడా చాలా బాగా ఇచ్చేసారు. గడిగడికి వాటర్ అని పాలు సౌకర్యం అని దర్శనానికి సపరేట్గా భవానీ ప్రత్యేక దర్శనం కూడా చాలా ఆనందంగా ఉంది బాబు. గతంలో ఎప్పుడన్నా భవానీలకి ప్రత్యేక దర్శన కౌంటర్లు ఏర్పాటు చేసి బాబు ఎప్పుడు లేదు. ఈసారి ఏంటంటే గవర్నమెంట్ సపరేట్గా భవానీలకి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి దర్శనానికి చాలా ఈజీ తరం చేస్తుంది. ఈజీగా ఉంది దర్శనం చేసుకోవడం. గతంలో వచ్చారా మీరు దేవి నవరాత్రి సమయంలో? ఏళ్ళ నుంచి వస్తున్నాం బాబా. ఇక్కడికి గత 18 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ఈ సంవత్సరం కొంచెం సాటిస్ఫైడ్ బాగుంది దర్శనం. అన్ని విధాలు కూడా సంతోషం, హ్యాపీగా. అంటే ఏర్పాట్లు అంటే మీరు క్యూ లైన్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఏర్పాట్లు చూపించారు మీకు అసలు? క్యూ లైన్ ఉన్నప్పుడు బావని స్టార్టింగ్ నుంచి వాటర్ ఫెసిలిటీ అవని పాలు అవని ఇప్పుడు మేము గుడి నుంచి ఏదో ప్రసాదం కూడా మాకు అందింది బావని. చాలా బాగుంది బాగా. గవర్నమెంట్ పరంగా కాకపోయినా దేవస్థానం అవని ఇదవని కూడా ఫెసిలిటీస్ మాకు చాలా బాగుంది. అంటే సాటిస్ఫైడ్గానే ఉన్నారు మీరు? ఫుల్ సాటిస్ఫైడ్ బాగుంది. నమస్తే అమ్మ, మీ పేరు? కృష్ణవేణి బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి. అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఎలా అనిపించింది ఇక్కడ దర్శనం ఫెసిలిటీస్ ఇవన్నీ? ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది బాబు. ఏర్పాట్లు కూడా బాగా ఇచ్చారు. వాటర్ బాటిల్స్ ఇచ్చారు, పాలు ఇచ్చారు. దర్శనం కూడా ప్రత్యేకంగా మమ్మల్ని పంపించారు. ప్రసాదాలు పెట్టారు. బాగా చూశారు బాగుంది. సంతోషంగా ఉంది మాకు. చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి గుడికి వస్తున్నారు మీరు? దర్శనం లెక్కలేదు బాగుని, లెక్కలేని రోజుల్లో వచ్చాను బాగుని. ఎంత ఆనందం నాకు ఎప్పుడు జరగలేదు. దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం బాగుని. ఇన్నాళ్ళు తోస్తారు ఇప్పుడు అది కూడా లేదు. బాగానే ఉంది. అంటే భవానీలందరికీ కూడా ప్రత్యేక దర్శన కౌంటర్ కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఎలా అనిపించింది అసలు? చాలా సంతోషం అనిపించింది. లేదు బాగుని, అందరికి ఒకటే లైన్ పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు బాగుని. బాగుని ప్రత్యేకంగా పంపించేస్తున్నారు బాగుని. నాకు చాలా ఆనందంగా ఉంది. మా వాళ్ళు చెప్తున్నారు బాగుని. చాలా. నమస్తే అమ్మ, మీ పేరు? చైతన్య. దర్శనం అయిందా? చాలా బాగా అయిందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఎంతసేపు పట్టిందమ్మ దర్శనానికి మీకు టైం? ½ అవర్లో అయిపోయింది. కానీ చాలా బాగా అయింది. ఎంట్రన్స్లో మాకు ముందు నుంచి అయింది అనమాట. చాలా మంచిగా అయింది. ఎలా ఉన్నాయమ్మా ఏర్పాట్లు ఇక్కడ? చాలా బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ వస్తే వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారు, ఈ ఇయర్ ఏమో బాటిల్స్ ఇచ్చారు. మంచిగా అనిపించింది. మధ్యలో మిల్క్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ టెంపుల్కి వస్తున్నారు? నేను ఇది 5th ఇయర్ కంటిన్యూగా వస్తున్నాను. నవరాత్రి టైంలో కూడా వచ్చారు? నవరాత్రుల్లోనే వస్తున్నాను నేను. చాలా బాగా అనిపిస్తుంది. 4 సార్లు వచ్చారు కదా దీనికంటే ముందు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా గమనించారు ఇక్కడ ఏర్పాట్ల విషయంలో? నాకు ఈ ఇయరే చాలా బాగా అనిపిస్తున్నాయి. లాస్ట్ అంటే 4 ఇయర్స్ నుంచి ఈ ఇయర్ చాలా బాగున్నాయి అన్నమాట. ఎలా ఉన్నాయమ్మా అసలు? అంటే క్యూ లైన్లో ఉన్న భక్తులకి ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. ఓకే, హ్యాపీ. మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఏం చెప్తారమ్మా అసలు ఈ దుర్గగుడి కమిటీకి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ ఏర్పాట్ల విషయంలో? చాలా బాగున్నాయని చెప్తామండి. ఎక్సలెంట్. నమస్తే అమ్మా, మీ పేరు? శ్రీలత. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వస్తున్నాపురం, హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. ఎలా జరిగిందమ్మా దర్శనం ఇక్కడ? మంచిగా జరిగిందండి. ఎలా ఉన్నాయమ్మా ఏర్పాట్లు అసలు? మంచిగా ఉన్నాయండి. ఇక్కడ వాటర్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి.
ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను మీరు దర్శనానికి? మేము ఇది మూడోసారి అండి రావడం, థర్డ్ టైం. గత 2 సార్లతో పోలిస్తే ఈసారి ఏమన్నా ఏర్పాట్ల విషయం నాకు ఇప్పుడే ఫస్ట్ టైం అండి రావడము, మంచిగా ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత త్వరగా దర్శనం అవుతుందని? కానీ ఇక్కడ క్యూ లైన్ 500 టికెట్ తీసుకున్నామండి. మామూలుగా వస్తే ఎలా ఉండేదో తెలీదు, రష్ అయితే బాగానే కనపడుతుంది. ఎలా అనిపించిందమ్మా? మంచిగా అనిపించిందండి. ఏర్పాట్లు గట్రా బాగానే ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. ఓకే. జ్యోతి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. దర్శనం ఫ్రీగా జరిగిందమ్మా? మంచిగా అయింది. ఎలా అనిపించింది అసలు మీ ఫీలింగ్ ఏంటి? మంచిగా ఉంది. దగ్గర నుంచి చూసాము, చాలా బాగా అనిపించింది. ఏర్పాట్లు ఎలా అనిపించినాయి ఇక్కడ? మంచిగా అనిపించినాయి. ఎంత టైం పట్టిందమ్మా దర్శనం అవడానికి మీకు? ఇంకా 1 అవర్ మధ్యలో అయిపోయిందండి. అంటే మీరు హైదరాబాద్ నుంచి అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, ఇంత త్వరగా దర్శనం అవుతుంది కానీ ఇక్కడ ఎలా ఉంటుందని కానీ ఇంత త్వరగా అవుతుందని ఏమనుకోలేదు, మంచిగా అయిపోయింది. అంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయంటారా? వాటర్ ఫెసిలిటీ అంతా అంటే ఎలాంటి ఫెసిలిటీస్ చూసారు మీరు క్యూ లైన్లో ఉన్నప్పుడు? వాటరు, మిల్క్ బాగుంది. అంటే ఎన్నోసారి వచ్చారమ్మా మీరు? 3 అంటే నవరాత్రులకు ఫస్ట్ టైము, ఇంతకుముందు 2 టైమ్స్ వచ్చాము. ఎలా అనిపించిందమ్మా అమ్మవారి దర్శనం చేసుకోగానే? మీ ఫీలింగ్ ఏంటి అసలు? బాగుంది, చాలా బాగుంది. ఏం చెప్తారమ్మా ఈ దుర్గగుడి కమిటీకి కానీ ఇక్కడ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? చాలా బాగుందని చెప్తాం, హ్యాపీగా ఫీల్ అయ్యాం. రైట్ థ్యాంక్ యూ. అదా అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకొల్లు నుంచి వచ్చామండి. ఓకే అమ్మా, ఎలా ఉంది అసలు దర్శనం? ఏ విధంగా జరిగింది మీకు? అంతా బాగుందండి, ఏర్పాట్లన్నీ బాగా చేశారు. కొంచెం జనాల్ని పంపించే విధానం కొంచెం ప్రోటోకాల్ పరంగా పంపిస్తే బాగుంటుంది. ఇంకా వీలైనంత వరకు అంతా బాగా చేశారు, మేనేజ్మెంట్ అంతా బాగా చూసుకున్నారు, బాగా చేశారు. అంటే ఎంత టైం పట్టిందా మీ దర్శనం అవడానికి? మాకు ½ అన్ అవర్ పట్టిందండి. మామూలుగా అయితే ఒక 2 అవర్స్ అలా పడుతుంది, ఇంకా పైన పట్టచ్చు. అది అంటే పాలకొల్లు అంటే చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు? అసలు ఇక్కడ ఏర్పాట్లు చూసినప్పుడు అసలు ఏ విధంగా అనిపించింది? మామూలుగా అయితే అమ్మవారిని చూశాక అవేం గుర్తుండవు. అంతా ఏర్పాట్లు అయితే బాగున్నాయి. పోయినసారి కన్నా కూడా డెవలప్మెంట్ అయితే ఉంది టెంపుల్లో. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం కానీ డెవలప్మెంట్ అయితే ఉంది. ఏం చెప్తారా ఎన్డీఏ ప్రభుత్వం గురించి అసలు ఇక్కడ ఏర్పాట్లు? అది అంతా బాగుందండి, మాకు అంత ఐడియా. మీ పేరు? ప్రసాద్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి. ఏమన్నా దర్శనం జరిగిందా మీకు? దర్శనం బాగా జరిగింది. ఎలా ఉన్నాయన్న ఏర్పాట్లు అసలు? ఒక విషయం చెప్దాం అనుకున్నాను. 500 రూపాయల దర్శనం, 300 రూపాయల దర్శనం, 200 రూపాయల దర్శనం ఉన్నాయి కదా. అందరికన్నా ముందు ఫ్రీ దర్శనం వాళ్ళు వెళ్తున్నారు, తర్వాత 200 వాళ్ళు, 300 వాళ్ళు, 500 వాళ్ళు చాలా లేట్గా వెళ్తున్నారు. అది కొంచెం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారని చెప్పేసి తొందరగా వెళ్దామని చెప్పి 500 తీసుకుంటాము. బట్ అందరికన్నా 500 లేట్ అవుతుంది. అంటే టైం ఎక్కువ పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. అంటే జనం ఎక్కువ ఉండడం వల్ల కంపేర్ టు అదర్ అన్నిటికన్నా ఇదే లేట్ అవుతుంది. సో రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ 500 తీసుకోవద్దు, తీసుకుంటే తక్కువ తీసుకోండి, 300, 200 అదేనా సార్? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి దర్శనం ఎలా జరిగిందని గురించి నేను